న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. మిగతాది ఆయనది ఎట్లుందో అట్లా తీసుకెళ్ళాను. మీరు అన్నట్టు అలానే తీస్తే డాక్యుమెంటరీ అయిపోతుంది, అవును. ఎవరు చూడరు. కాబట్టి కమర్షియల్గా ఎలా అంటే మనము ఒక రజనీకాంత్ గారిని, ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఊహించుకుంటాము, ఆ విధంగానే తీసుకుంటూ పోయాను చెగువేరా సార్ను. ఇంకొకటి ఫస్ట్ నా పోస్టర్ లాంచ్ కూడా మనకు చెగువేరా సార్ కూతురే లాంచ్ చేసింది. నాకు చెగువేరా సార్ కూతురు లాంచ్ చేసింది పోస్టర్. ఆవిడ ఎక్కడ ఉన్నారు? ఆమె కూవా నుంచి ఇక్కడ పర్యటనకు వచ్చినది. సేమ్ టైంలో నేను అక్కడ షూట్ చేస్తున్నాను. ఓకే. మా తమ్మునికి అప్పుడే సెల్లులో ఒక పోస్టర్ ఇచ్చి పంపిస్తే అతను చేపించి. అవునా? నాకు తెలియదు, అంటే వీడియో రిలీజ్ చేశారు, అది నేను చూడలేదు. ఫోటోలు తీసుకున్నారు ఆ టైంలో, చేసాం పోస్టర్లు అక్కడ ఇక్కడ. సో ఆ ఫోటో నాకు పంపించండి ఒకసారి. సూపర్ అసలు. అంటే అంటే నిజమైన సంకల్పం అంటారు కదా, బలమైన సంకల్పం ఉంటే దారులన్నీ ఇలాగ ఓపెన్ అవుతాయని. ఎక్కడ క్యూబా, ఎక్కడ చెగువేరా గారు, ఎక్కడ ఆయన కూతురు, ఆవిడ మీకు పోస్టర్ ఓపెన్ చేయడం ఏంటి అసలు? అదే పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను నేను. సినిమాకి ఏం వస్తుందా, ఏం పోతుందా, ఎవరు చూస్తారా, ఎవరు చూడరా, కొత్త వాళ్ళకి ఎవరు వస్తారా, ఎవరు రారా, అన్నీ పక్కన పెడితే జీవితంలో సార్ కథను తీయాలనుకున్నాను, తీయగలిగినాను అంతే. నెక్స్ట్ పోనీ చాలామంది అంటుంటారు కదా, డబ్బులు రావు, అవి రావు, ఇవి రావు, చాలా రాకపోతే ఏం చేయాలి నేను ఇప్పుడు? రాలేదు, నేనేం చేయాలి? వీటి కోసం ఏమైనా ఆస్తులు అమ్మడం ఇలాంటివి ఏమైనా చేశారా? ఒక 2 ప్లాట్లు ఉంటే తీసేసాను, అంతవరకు అప్పులు చేయలేదు. అప్పులు చేయలేదు కానీ ఉన్నది కొంచెం అమ్మేశారు. అప్పులు అయితే చేయలేదు, అంటే సినిమా కోసమే తెచ్చుకున్నా. అవి కూడా ఆ ప్లాట్లను కూడా నేను సినిమా కోసమే తీసుకున్నాను. ముందు నుంచి అప్పు చేయకూడదు అనుకున్నాను దాదాపుగా. ఏమన్నా అంటే తమ్ముళ్ళతో కొంచెం ఇప్పించుకున్నాను. మా తమ్ముళ్ళతో కొంచెం సాయం చేసిన వాళ్ళు కూడా. ఎందుకంటే అంత తీసేంత డబ్బు, అంత చేసేంత ఇది మనకు లేదు వాస్తవంగా. మీరు ఆల్రెడీ ఒకసారి 15 లక్షలు లాస్ అయ్యారన్నప్పుడే నాకు ఏదో 15 లక్షలు అలా లాస్ అయ్యాను. నేను ఈ లొకేషన్స్ కోసము అరకు కానీ 4 ఏళ్ళ నుంచి లొకేషన్స్ కోసం ప్రయత్నిస్తున్నాను. నాకు లొకేషన్లు ఎత్తుకోవడానికే చాలా టైం పట్టింది, లొకేషన్లు పర్మిషన్ తీయడానికే చాలా టైం పట్టింది. సో సినిమా బడ్జెట్ ఎంతో చెప్పొచ్చా మీరు? అసలు చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే లేదు. నేను చెప్తాను, ఏమో సార్, దాదాపుగా 1.92 లోపల తీశాను సార్. నేను 92 లోపల తీశాను. ఇంచుమించు ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టారు. 1.90 అన్నాను. 1,90,00,000, 2 కోట్ల దాకా ఖర్చు పెట్టారు దాదాపు. దాంట్లో మనకు ఒక 20-30 లక్షలు లాస్ అయినాయి వాస్తవం చెప్పాలంటే. అదే ఆల్రెడీ ఒక 15 లక్షలు దాని వల్ల ఎలా పోయింది. అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అలా కొంచెం పోయింది. నేను అనుకున్న బడ్జెట్లో అనుకున్న విధంగానే చేసుకున్నాను. మరి భయం ఏ లేదా? అంటే మీకు అబ్బాయి ఉన్నాడు చెప్పారు కదా, అబ్బాయి బిజినెస్ అది చూసుకుంటున్నాడు నేను లేనప్పుడు అలాగని. మరి మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు 2 కోట్లు మన స్థాయి కాదు అని మీరే అంటున్నారు. 2 కోట్లు పెడుతున్నాను నేను అని చెప్పి భయం ఏ లేదా ఎప్పుడు? సార్ మీద అభిమానంతో ఏమనిపించలేదు వాస్తవంగా, ఇప్పటికీ అనిపిస్తలేదు. అందరు ఏమన్నా కానీ జనాల్లో ఉండని ఏదో ఒకటి అంటాడు, దూరం ఉండడం బెటర్ అని నేను జనాలకు వెళ్ళాను. అంటే వాళ్ళు చెప్పేది నిజమే కావచ్చు, అయితే కానీ ఏం చేయాలి ఇప్పుడు మనము? ఏం చేయలేము.